నమస్కారం. ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ కు చేరుకుంటున్న వేళ నేడు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం హై వోల్టేజ్ పోరు సాక్ష్యం కాబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవం ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి. గత రికార్డులను పరిశీలిస్తే కోల్కతా జట్టుకు ఢిల్లీపై స్పష్టమైన ఆధిక్యం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 35 మ్యాచ్ల్లో కేకేఆర్ 19 సార్లు విజయం సాధించగా ఢిల్లీ 15 సార్లు మాత్రమే నెగ్గింది. ప్రస్తుత ఫామ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఢిల్లీ బ్యాటర్లు తలబడుతున్నారు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి అడ్డుకోవడానికి బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కోల్కతా జట్టు వరుసగా 3 మ్యాచ్ల్లో గెలిచి మంచి ఊపు మీద ఉంది. రింకు సింగ్ మినహా మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా రాణించకపోవడం కేకేఆర్ కు బలహీనతగా మారింది. దీన్ని ఢిల్లీ బౌలర్లు ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఢిల్లీ బౌలింగ్ విభాగం ఈ సీజన్లో భారీ పెరుగులకు సమర్పించుకుంటోంది. ముఖేష్ కుమార్, నటరాజన్ వంటి బౌలర్లు దళంగా పరుగులు ఇస్తుండటంతో కెప్టెన్ అక్షర్ పటేల్ ఆందోళన కలిగించే అంశం. బ్యాటింగ్ లో పతుమ్ నిశంక, సమీర్ రిజ్వీ వంటి యువ ఆటగాళ్లు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కేకేఆర్ విషయానికి వస్తే వారి స్పిన్ ద్వయం నరైన్, వరుణ్ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. ఢిల్లీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుందా లేక కేకేఆర్ తమ విజయం పరంపర కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్ రేసు గురించి మాట్లాడితే ఇది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, ఒక ఎలిమినేటెడ్ లాంటిది. ఓడిపోయిన జట్టు దాదాపుగా టోర్నీ నుండి నిష్క్రమించినట్టే. ఢిల్లీకి 16 పాయింట్లు రావాలంటే మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ గెలవాలి. అలాగే కేకేఆర్ 17 పాయింట్లు సాధించాలంటే వారి 5 మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలి. విశ్లేషకుల ప్రకారం ఢిల్లీకి గెలుపు అవకాశాలు 50.8% ఉండగా కేకేఆర్కు 49.2% ఉన్నాయి. చివరి వరకు ఒత్తిడిని జయించి వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేసే జట్టుకే విజయం దక్కుతుంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి Time 24x7 టీవీ.